హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇంట్లో ఆడవాళ్ళు ఫోన్ కొద్దిసేపు పక్కన పెడితే చిన్న చిన్న పనులు పెండింగ్లో లేకుండా అయిపోతాయి. నేను ఇక్కడ ఆవకాయ పచ్చడి జాడీలో నుండి తీస్తున్నానండి. ఇంతకుముందు తీసింది అయిపోయింది. ఈ చిన్న సీసాలో వేసుకుంటాను. అయిపోగానే వాష్ చేసుకొని వేసుకుంటాను. ఈ జాడీ క్యాప్ విరిగిపోయింది. సో అందుకని అమ్మ ఇలా పైన స్టీల్ ప్లేట్ పెట్టి క్లాత్తో కట్టింది. మనం పచ్చడి ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోము కాబట్టి మనకు వీలున్నప్పుడే అయిపోగానే ఫుల్ చేసి పెట్టుకోవాలి. వేడి వేడి అన్నంలో వేసుకోవచ్చు. మా ఇంట్లో సోంపు అన్నం తినగానే కంపల్సరీ కొంచెం వేసుకుంటామండి. సో అందుకని సోంపు అయిపోయిందని ఇందులో వేస్తున్నాను. అన్నం తినగానే కొంచెం సోంపు తింటే డైజెషన్ బాగా అవుతుందని ఇలా తింటామండి. మీరు కూడా ట్రై చేయండి. మా వారు ఇప్పుడే లంచ్కి వచ్చారండి. ఆమ్లెట్ వేయమన్నారు. మా ఇంట్లో ఆమ్లెట్ ఎక్కువగా తింటారు. నాకు మాత్రం అంతగా నచ్చదు. కానీ ఇంట్లో వాళ్ళ కోసం తప్పదు. అందుకని ఆమ్లెట్ వేస్తున్నాను. దోసకాయ కర్రీలోకి బాగుంటుందని చేయమన్నారు. మార్నింగ్ వంటలోకి హడావిడి లేకుండా రేపటికి ఏం కర్రీ కావాలో ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటాను. పిల్లలు స్కూల్ నుండి వచ్చాక వాళ్ళ హోంవర్క్స్, ఇంకా వాళ్ళతో కొంచెం సేపు టైం స్పెండ్ చేయడం, వాళ్ళకు తినిపించడం, ఇలా వాళ్ళతోనే టైం అంతా అయిపోతుంది. అందువల్ల నేను ఏమైనా ముందుగానే ప్లాన్ చేసుకుంటానండి. రేపటికి ఏమేం కావాలా, వాళ్ళకి లంచ్ ఏం చేయాలి, వాళ్ళకు టిఫిన్ ఏం చేయాలనేది అన్నీ ముందు రోజే ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు మాత్రం నేను కలగూర కట్ చేస్తున్నానండి రేపటికి వంటలోకి. ఇలా కట్ చేసుకున్న దాన్ని కవర్లోకి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మార్నింగ్ డైరెక్ట్గా వాష్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మార్నింగ్ మనకు వంటలోకి చాలా ఈజీగా టైం సేవ్ అవుతుందండి. ఇక్కడ గుమ్మం ముందు ముగ్గు వేయడానికి చాక్ పీసులు బాక్స్లో వేసుకుంటున్నానండి. షాప్లో అయితే 10 రూపీస్కి బాక్స్ కొన్నే వస్తాయి. అందుకని మార్కెట్లో తీసుకున్నాను, కొంచెం ఎక్కువగా వస్తాయని. మా పిల్లలకు కూడా యూజ్ అవుతాయి. ఇక్కడ పిల్లల స్నాక్స్ బాక్స్లోకి సర్దుకుంటున్నాను. పిల్లలకు స్నాక్స్ ఐటెం తీసుకురాగానే డబ్బాలోకి వేసుకుంటాను. అక్కడ ఇక్కడ పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఇలా చిన్న చిన్న వర్క్స్ ఎప్పటికప్పుడు చేసుకుంటే ఏ హడావిడి లేకుండా ఉంటుందండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.